గరికపాటి నరసింహారావు గారు నోటికి అన్నమే తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా? కులహంకారంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఎక్కతక్క మాట్లాడుతున్న గరికపాటి నరసింహారావు, టీటీడీ చైర్మన్ కోసం కాకా పడుతున్న గరికపాటి. సో ఇలాంటి కామెంట్లు ప్రస్తుతం గరికపాటి నరసింహారావు గారి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. సో దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, జ్ఞానం ఎక్కువ అయితే పిచ్చి పట్టి అజ్ఞానులు అవుతారు అని. సో ఇది గరికపాటి గారి విషయంలో ఖచ్చితంగా అది నిజమే అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. సో మరి దీని అంతటికి కారణం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు. సో ఒక ప్రవచనం చెప్తూ గరికపాటి గారు ఏమంటారంటే, సో చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడానికి రావట్లేదు, కేవలం తినటానికి మాత్రమే వస్తున్నారు. సో అంటే మిడ్ డే మీల్స్లో కోడిగుడ్డు పెడుతున్నారా లేదా, ఉంటే అది సరిగా ఉందా లేదా, దీని లెక్క చూసుకోవడానికే ప్రధానోపాధ్యాయునికి అంటే హెడ్ మాస్టర్కు టైం సరిపోతుంది. అసలు అన్నం తినే వాళ్ళకు గుడ్డు పెట్టడం ఏంటి అంటే, అన్నం తినేవాళ్ళు కేవలం అన్నము కారపొడి ఏదో పప్పు నీళ్ళు మాత్రమే తినాలి కానీ, సో వీళ్లకు కోడిగుడ్డు పెట్టడం ఏంది అన్న చందంగా గరికపాటి గారు మాట్లాడడం జరిగింది. సో అంతటితో ఆగిపోకుండా ఇంకేమంటాడంటే, అసలు స్కూల్కు పంపించే వాళ్ళకు గవర్నమెంటు ఎందుకు వాళ్ళకు యూనిఫామ్ ఇవ్వాలి, ఎందుకు వాళ్ళకు మిగతా ఏదైతే కాస్మెటిక్స్ రిలేటెడ్ అమౌంట్ ఇవ్వాలి, ఎందుకు వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. సో వాళ్ళు చదవాలనుకుంటే డైరెక్ట్ స్కూల్కి రావాలి, చదువుకొని పోవాలి. సో వీళ్ళకు చదువు తప్పించి మిగతా ఎలాంటి సౌకర్యాలు కల్పించద్దు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా విన్నపం అని చెప్పి ఇండైరెక్ట్గా అతనుకున్నటువంటి ఒక స్వభావం, సంకుచిత స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని బయటపెట్టిండు. ఇప్పుడు అన్నము లేనోనికి తెలుస్తుంది అన్నం విలువ, కడుపు నిండు ఉన్నోనికి తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలకు తినడానికే వస్తున్నారంటే దాంట్లో 50% వాస్తవం ఉంది. తినడానికే చాలామంది విద్యార్థులు కనీసం అక్కడికి స్కూల్కి వచ్చి చదువుకుంటున్నట్టు సిచ్యువేషన్. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఒక్క పూట కూడా తిండి తినడానికి సిచ్యువేషన్ లేనటువంటి చాలామంది పేదలు వాళ్ళ పిల్లలను అంటే చిన్న చిన్న పిల్లలను వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్ళి పని చేపించి, సో వచ్చినటువంటి కొద్దిపాటి అమౌంట్తో ఆ ముగ్గురు నలుగురు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బతుకుతున్నటువంటి సిచ్యువేషన్లో, సో పిల్లలు బడికి రాకపోతే సో బడిలో ఉన్నటువంటి బాల్యం పనికి వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వాలు మిడ్ డే మీల్స్ అనే ఒక పథకాన్ని ప్రారంభిస్తాయి. సో కనీసం నా కొడుకు పనికి రాకుండా స్కూల్కి వెళ్తేనన్నా వానికి 1-2 పూటల భోజనం దొరుకుతుంది, వాడు పనికి రాకుండా ఎండకు తిరగకుండా చదువుకుంటే వాణి బతుకైనా బాగుపడుతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆ మిడ్ డే మీల్స్ కోసమే ఫస్ట్ బడికి పంపించారు అనుకుందాం. సో దాని ద్వారా వీడు రెగ్యులర్గా వచ్చి చదువుకుంటాడు కదా, దాని ద్వారా వీడికి జ్ఞానం వస్తుంది కదా, దాని ద్వారా వీడు ప్రయోజకుడు అయిపోయి ఏదో జాబ్ కొట్టి తర్వాత తల్లిదండ్రులను చూసుకునే ఆస్కారం ఉంటుంది కదా. సో అలాంటిది ఇప్పుడు పేదవాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా 2-3 పూటల తిండి లేనటువంటి పేదలు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి మిడ్ డే మీల్స్ పథకం కావచ్చు, లేకపోతే గురుకులాల్లో ఏదైతే ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, మిగతా అన్ని సౌకర్యాలు అంటే యూనిఫామ్ లాంటివి కల్పిస్తున్నారో, సో దాని వల్లనే ఎంతో కొంత ఇప్పటికీ విద్యార్థులు స్కూల్కి వస్తున్నారు. లేదంటే చాలా వాళ్ళు అంటే 5వ క్లాస్కు 7th క్లాస్కు 10th క్లాస్ వరకే ఆపేస్తున్నటువంటి సిచ్యువేషను, చాలామంది ఆబ్స్కండ్ అవుతున్నారు. కానీ ప్రభుత్వాలు ముందు చూపుతోని వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం వల్ల ఎంతో కొంత చదువుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, సో ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లంటే సంవత్సరానికి 26,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. సో దాంట్లో సగటున ఒక్కొక్క విద్యార్థికి గవర్నమెంట్ పాఠశాలలో 1,08,000 రూపాయలు అక్షరాల ఒక్క విద్యార్థి పైన నార్మల్గా 1,08,000 రూపాయలు వీళ్ళు కేటాయిస్తున్నారు. కానీ ఆ స్థాయిలో వాళ్ళకు యూనిఫామ్లు ఇస్తున్నారా, ఆ స్థాయిలో వాళ్ళకు సౌకర్యాలు అందుతున్నాయా? సో మరి మిగతా అమౌంట్ ఎటుపోతుంది? సో ఏదైతే అత్తే రాని లేకపోతే లేదు చదువుకుంటే చదువుకోని అని ఏదైతే వ్యాఖ్యానం చేస్తారో, సో ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, మిగతా కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి చూస్తే ఇదే క్వాంటిటీలో ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళకు వండిస్తున్నారా, ఇదే క్వాంటిటీలో ఉన్నటువంటి ప్రోడక్ట్లు ఏదైతే ఉన్నాయో గుడ్డు కావచ్చు పప్పు కావచ్చు ఇవే ఇస్తున్నారా, ఇంకేమైనా ఎక్కువ ఇస్తున్నారా? అంటే అంత స్థాయిలో వాళ్ళకు సరైనటువంటి ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళకు ఏసీ రూమ్లలో కూర్చోబెట్టి ఫ్యాన్ల కింద కూర్చుండబెట్టి అద్దాల రూమ్లలో కూర్చుండబెట్టి చదివినా కానీ వాళ్ళు చదువుకోలేని సిచ్యువేషను. కనీస వస్తువులు కల్పిస్తే వీళ్ళు చదువుకున్నటువంటి సిచ్యువేషను. అంటే మీ ఉద్దేశం ఏంది? మొత్తానికి వీళ్ళకు ఏం సౌకర్యాలు కల్పించద్దు, సో వాడు చదివితే చదవని లేకపోతే లేదు, చదవకపోతేనే బెటర్ అన్నట్టుగా మీ వాక్యాలు అవుతున్నాయి. సో ఎందుకంటే అందరూ చదువుకొని ప్రయోజకులు అయితే పనిచేసేదేవుడు, అందరు చదువుకొని ప్రయోజకులు అయితే మీకు మీ మాట చెప్తే వినేదేవుడు. సో అందరూ జ్ఞానంగా వర్ధిల్లద్దు అనేది ఇలాంటి వారి ఉద్దేశం. సో అందుకోసం ఇలాంటి వాక్యాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, గతంలో రాజుల కాలంలో ఆస్థాన కవులు ఉంటున్నారట. సో ఎట్లుంటుందంటే సిచ్యువేషను, రాజు ఏం చేసినా అరే మీరు సూపర్ అని పొగుడుతూ ఉంటుండే ఆస్థాన కవులు. సో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఏదైతే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి సరైనటువంటి ఫుడ్ వడ్డించలేక మొన్న ఏదైతే ఒక జిల్లాలో ఏపీలో
పిల్లలు ఏం చేస్తారంటే ఫుడ్ బరాబర్ లేదని చెప్పేసి ఆ ప్లేట్లో పెట్టినటువంటి అన్నాన్ని తీసుకుపోయి డస్ట్బిన్లో వారేస్తారు. అంటే అలా ఉంది సిచ్యువేషను. సో దీన్నన్నింటినీ డైవర్ట్ చేయడానికి అసలు పెట్టడం ఎందుకు అనే ఒక వాక్యాన్ని, పెట్టడం ఎందుకు అనే ఒక అంశాన్ని లేవనెత్తి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మంచి చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషను. సో మరి అదే నువ్వు ఎందుకు ఆ ప్రభుత్వంతో కొట్లాడవు? ₹1,00,000 ఒక విద్యార్థి కేటాయించినప్పుడు వానికి సరైనటువంటి ఫుడ్ ఎందుకు పెడతలేవని ఎందుకు క్వశ్చన్ చేయరు? ప్రతిసారి ఎప్పుడే కానీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినప్పుడు దాని భారాన్ని, దాన్ని పూరించడానికి కేవలం పేద మధ్యతరగతి వాళ్ళ మీద పడుతూ వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్స్లలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పథకాల్లో కొరత విధించడం తప్పించి సో పెద్ద వాళ్ళకి ఏదైతే వీళ్ళు మిగతా కొన్ని స్కీమ్లు వర్తింపజేస్తున్నారో సో వాటి విషయంలో దృష్టి పెట్టరు. సో మనం హైడ్రా చూసుకోవచ్చు. హైడ్రా కూడా పేదల ఇళ్ళ పక్కపంటి ఉన్నటువంటి వాటిని డెవలప్ చేస్తూ సో దాన్ని డెవలప్ చేయడానికి పేదల ఇళ్ళు కూల్చడం తప్పించి ఎక్కడైతే కొంచెం రిచ్ క్యాండిడేట్ ఉంటారో, ఎవరైతే కార్పొరేటర్స్ ఉంటారో, ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో సో ఎక్కడది అక్కడనే ఉంటుంది. సో మొత్తం మీద ప్రతి పథకానికి, ప్రతి అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇటు పేదలు మధ్యతరగతి మీద పడుతున్నారు తప్పించి సో మిగతా అంశాలపైన మాత్రం ఎలాంటి దృష్టి చూపించట్లేదు. సో ఇది ప్రభుత్వాలను హైప్ చేయడానికి వేసినటువంటి ఒక స్టెప్ తప్పించి మిగతాది ఏం లేదు. సో ప్రస్తుతం గరికపాటి నరసింహారావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో సో పేద మధ్యతరగతి వాళ్ళని కావచ్చు, తిండి లేకుండా ఉండే వాళ్ళని కావచ్చు కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ప్రజలైతే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషను. మరి గరికపాటి నరసింహారావు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తాను ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని సారీ చెప్తారా లేదా వేచి చూడాల్సిందే. కానీ ఇలాంటి తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా ఖండించాల్సిన ఆస్కారం ఎంత ఉంది. సో మరి గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రస్తుతం తెలంగాణ, ఐపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాలబాలికలకు అంటే విద్యార్థులకు సంబంధించి మిడ్ డే మీల్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.